హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మెగా సబ్లిమేషన్ హోల్సేల్. నేను మీ డిఎన్ రెడ్డి. మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అది ట్రెండింగ్గా ఉండాలి, నేర్చుకోవడానికి ఈజీగా ఉండాలి, మెయింటెనెన్స్ తక్కువగా ఉండాలి, ఎవరైనా ఆపరేట్ చేయగలిగేలా ఉండాలి, మీకు ఎటువంటి మెయింటెనెన్స్ ఉండకూడదు. అదేవిధంగా ప్రోడక్ట్ కూడా కస్టమర్కి తీసుకొచ్చేసి జస్ట్ ప్రింటింగ్ చేసే విధంగా ఉండాలి. దానికోసమే మీకోసం తీసుకొచ్చాను 2 వెరైటీ ఆఫ్ లేజర్ మిషన్స్. ఈ మిషనరీ వచ్చేసి మనము మార్కింగ్ మిషనరీ అంటాము. మన దగ్గర విత్ టేబుల్ విత్ సిస్టమ్ ఒక మోడల్ ఉంది, వితౌట్ టేబుల్ వితౌట్ సిస్టమ్ ఒక మోడల్ ఉంది. దీన్ని మనం కాంపాక్ట్ మోడల్ అంటాము, దీన్ని వచ్చేసి టేబుల్ సిరీస్ అంటాము. మీకు ఏ మిషనరీలో తీసుకున్నా కూడా మీకు సెకండ్స్లో మనమైతే ప్రింటింగ్ చేయొచ్చు. కస్టమర్ వచ్చేసి వాళ్ళ ఓన్ ప్రోడక్ట్ తీసుకొస్తారు, మనం జస్ట్ ప్రింటింగ్ వేయాల్సి ఉంటుంది. మిషన్ వచ్చేసి మనకి సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్, జీరో మెయింటెనెన్స్. మీకు ఎటువంటి ఇంకు లాంటివి కానీ పౌడర్ లాంటివి కానీ ఎనీథింగ్ ఏవి ఉండవు. మీకు జస్ట్ పవర్ ఇన్పుట్ ఉంటుంది. ఆ పవర్ కూడా మీకు హార్డ్లీ 300 to 500 రూపీస్ పర్ మంత్ అయితే వస్తుంది. మనం ప్రింటింగ్ చేయడానికి దీని యొక్క స్పీడ్ వచ్చేసి 600 ఐటమ్స్ పర్ అవర్ అయితే ఉంటుంది. మీరు పార్ట్ టైంగా స్టార్ట్ చేసుకోవాలనుకున్న, ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నా కానీ మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు అక్కడ ఉండి చేస్తేనే వర్కౌట్ అవుతుంది. బట్ ఈ మిషన్ మీరు తీసుకున్నట్లయితే కనుక మీకు 500-600 ఆర్డర్స్ వచ్చినా కూడా ఒక గంటలో మీరు అయితే రెడీ చేయొచ్చు. ఎంత ఫాస్ట్గా రెడీ చేయొచ్చు అన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఈ మిషన్ వచ్చేసి మెటల్ మార్కింగ్ మిషన్ ఆర్ ఫైబర్ లేజర్ అంటాము. దీంట్లో మనకు వచ్చేసి 20 వాట్స్ నుంచి 100 వాట్స్ వరకు మన దగ్గర ఉంటాయి. కంప్లీట్గా కూడా ఇన్నోస్ అసెంబుల్ ఉంటుంది. మీకు సర్వీస్ గురించి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఈవెన్ నార్త్ ఇండియాకి సంబంధించిన కంపెనీస్ గురించి కూడా మనం ఏఎంసీ ఇక్కడ మనం తీసుకున్నాము. వాళ్ళు మిషన్స్ సేల్ చేసినా కూడా మనం వెళ్ళేసి వాళ్ళ కస్టమర్ లొకేషన్కి వెళ్ళేసి అక్కడ అసెంబుల్ చేసేసి అక్కడ సాఫ్ట్వేర్స్ అని లోడ్ చేసేసి కావాల్సిన ఐటమ్స్ మనం ప్రింటింగ్ చేస్తున్నాము. నాట్ ఓన్లీ మిషన్స్, మన దగ్గర వచ్చేసి ఆల్ కైండ్ ఆఫ్ రా మెటీరియల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. స్టీల్ ఐటమ్ అయితే గోల్డ్, సిల్వర్, బ్రాసు, అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీల్, కాపర్ ఆల్ ఐటమ్స్ మీద మనం ప్రింటింగ్ చేసేసుకోవచ్చు. ఇలాంటి ఫేక్ జ్యువెలరీ అయితే ఫ్యాన్సీ జ్యువెలరీ ఉంటాయి కదా, ఇలాంటి జ్యువెలరీస్ కూడా మన దగ్గర ఉంటాయి. కడాస్, కీ చైన్స్, పెన్స్, బాటిల్స్, డైరీస్, చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అయితే మన దగ్గర ఉంటాయి. ఈ ఐటమ్స్ కూడా మీరు తీసుకెళ్ళేసి మీరు ఈజీగా మార్కెటింగ్ అయితే చేసేసుకోవచ్చు. మనకు మార్కెటింగ్ చేసేందుకు సంబంధించి మీకు మినీ వెబ్సైట్ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నాము. అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలన్న దాని గురించి ఒక బిజినెస్ మీరు స్టార్ట్ చేస్తే కనుక దానికి సంబంధించి కంప్లీట్ ఎకో సిస్టమ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు బ్యాక్ స్టెప్ వేయకుండా మన సైడ్ నుంచి అయితే కనుక మ్యాక్సిమం పుష్ అయితే చేస్తాము, మీకు ఫెయిల్యూర్ లేకుండా ఉండే విధంగా. అదేవిధంగా మీకు మిషన్సే కాకుండా దానికి సంబంధించిన ట్రైనింగ్, రా మెటీరియల్స్, డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్, ఇంటీరియర్ సపోర్ట్, ఎవ్రీథింగ్ మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఏవైతే కావాలో అవన్నీ కూడా మీకు మన దగ్గర అయితే లభిస్తుంది. అదేవిధంగా మీకు ఐటమ్స్ అయితే నేను చూపిస్తాను. ఇలాంటి బాటిల్స్ మీద మీరు ప్రింటింగ్ చేయాలంటే హార్డ్లీ 2 to 3 సెకండ్స్ అయితే మనం ప్రింటింగ్ చేయవచ్చు. ఈ బాటిల్ మీద మనం ప్రింటింగ్ చేసి 400 to 500 రూపీస్ అయితే మనం ఈజీగా సేల్ చేసుకోవచ్చు. దీనికి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి మనకు అరౌండ్ 200 రూపీస్ అయితే ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ 200 to 300 రూపీస్ అయితే అడిషనల్గా మీకు అయితే కనుక మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. దీన్ని ప్రింటింగ్ చేయడానికి హార్డ్లీ మనకు వచ్చేసి 5 minutes లోపే, ఇంక్లూడింగ్ డిజైన్ కలిపి 5 minutes లోపు ప్రింటింగ్ చేయడానికి హార్డ్లీ 5 seconds కానీ తక్కువే అవుతుంది. ఎలా ప్రింటింగ్ అవుతుంది కూడా చూపిస్తాను. అదేవిధంగా మనకు ఇలాంటి కాంబో కిట్స్, కార్పొరేట్ రిలేటెడ్ సంబంధించి పెన్ను కీచెన్, వాటర్ బాటిల్, పెన్ను కీచెన్, వ్యాలెట్స్, అదేవిధంగా ఫిమేల్ జ్యువెలరీ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. అదేవిధంగా డైరీస్ అయితే ఉంటాయి, బాటిల్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది. కీచెన్స్లో మనకి ఇక్కడ గమనించవచ్చు సమ్ వెరైటీ ఆఫ్ కీచెన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకు. అదేవిధంగా పెన్స్లో మనకి ఆల్మోస్ట్ 30 వెరైటీ ఆఫ్ పెన్స్ అయితే ఉన్నాయి. ఇలాంటి రింగ్స్ మీద మనం ప్రింటింగ్ చేసేసుకోవచ్చు. ఇలాంటి కాయిన్ హోల్డర్స్ అయితే ప్రింటింగ్ చేసేసుకోవచ్చు. ఇలా ఫ్యాన్సీ జ్యువెలరీ చాలా వరకు ఐటమ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఇలా వ్యాలెట్స్ కూడా మనం కస్టమైజింగ్ చేసుకోవచ్చు. ఈ వ్యాలెట్ చూసుకోవచ్చు. ఇక్కడ మనము కస్టమర్ నేమ్ అయితే వేసాము. ఓవరాల్ కాస్ట్ వచ్చేసి మనకు అరౌండ్ 100 రూపీస్ అయితే ఉంటుంది. దీని సేలింగ్ వాల్యూ వచ్చేసి మనకు లీస్ట్ అనుకున్నా కూడా 300 రూపీస్ అయితే ఉంటుంది. అంటే 100కి 200% మీకు అడిషనల్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. చేసే విధానం కేవలం 5 సెకండ్లు మీరు స్పెండ్ చేస్తే కనుక మీరు చేసుకోవచ్చు. ఈ ఆర్డర్స్ అన్నీ కూడా మీకు బల్క్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పెన్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోషన్ కోసం చూసుకున్నట్లయితే మినిమం అయితే 50 పెన్స్ అయితే మనకు ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. 15 నుంచి మనకు ఈవెన్ 5000 వరకు కూడా ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. మీకు చేయడానికి హార్డ్లీ మీకు పెన్స్ అయితే ఈవెన్ 700-800 పెన్స్ కూడా మనం చేయొచ్చు 1 అవర్లో. కాబట్టి మీకు మార్కెటింగ్
బేసిక్ మార్కెటింగ్ మీరు చేసుకోగలిగితేనే మీకు బల్క్ అయితే ఆర్డర్స్ అయితే వస్తాయి. అదేవిధంగా ఐటమ్స్ ఇంకా నేను చూపిస్తాను, దానికి తర్వాత మీకు డెమో అయితే నేను చూపిస్తాను. ఐటమ్ అయితే చూడొచ్చు, ఫిమేల్కి ఆర్ మేల్కి సంబంధించి వాచ్ టైప్లో మన వచ్చేసి బ్రేస్లెట్స్ అయితే ఉన్నాయి. ఇలాంటి బ్రేస్లెట్స్ చాలా వెరైటీ ఆఫ్ బ్రేస్లెట్స్ అయితే ఉన్నాయి. అవే కాకుండా మనకు వచ్చేసి ఇలాంటి ప్రీమియం టైప్ కీ చైన్స్ కూడా మన దగ్గర ఉంటాయి. అదేవిధంగా చైన్స్లో చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. దీని మీద మనం ఫోటో కూడా ప్రింటింగ్ చేసుకోవచ్చు. సింగిల్ కలర్లో ఫోటో మీరు ప్రింటింగ్ చేస్తే కనుక 50 రూపీస్ ఐటమ్ని మీరు 500 రూపీస్ సేల్ చేసుకోవచ్చు. హాఫ్ కడాస్, ఫుల్ కడాస్ ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఫ్యాన్సీ జ్యువెలరీ సంబంధించి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. కీ చైన్స్ కావచ్చు, ఫిమేల్ సంబంధించి వ్యాలెట్స్ అవ్వచ్చు, అదేవిధంగా మీకు గాగుల్ హోల్డర్ స్పెక్స్ కోసం ఆలోచిస్తా అవి ఉంటాయి. దాంట్లో బెల్ట్ అవి ఉంటాయి, బాటిల్స్ ఉంటాయి, డైరీస్ ఉంటాయి. అదేవిధంగా ఇంకా ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక చాలా వెరైటీ ఆఫ్ పెండెంట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. పెండెంట్స్ బాగా సేల్ అవుతాయి మీకు. అదేవిధంగా మీకు టంబ్లర్స్ అయితే చూడొచ్చు, సమ్ కలెక్షన్ ఆఫ్ టంబ్లర్స్ అయితే ఉన్నాయి. కాంబో కిట్స్ అయితే కార్పొరేట్ గిఫ్టింగ్ రిలేటెడ్ సంబంధించి మన దగ్గర ఆల్ కైండ్ ఆఫ్ కాంబో గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. 5-in-1, 4-in-1, 3-in-1, 2-in-1 ఉన్నాయి. అదే ఇండివిజువల్ ఐటమ్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి. ఇలాంటి ఐటమ్స్ మీరు ప్రింటింగ్ చేసుకొని ఈజీగా అయితే మీరు మార్కెటింగ్ చేసేసుకోవచ్చు. వీటికి సంబంధించిన బ్లాంక్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అదేవిధంగా మీకు కార్డ్ హోల్డర్స్ చూస్తే ఆల్మోస్ట్ 50 వెరైటీ ఆఫ్ కార్డ్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. ఇలాంటి మీకు ఈజీగా మనం మనీ అయితే చేసేసుకోవచ్చు వీటితో. అదేవిధంగా డైరీ సంబంధించి ఇండివిజువల్ ఐటమ్స్ కూడా మీకు బల్క్లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అదేవిధంగా పెన్ కలెక్షన్ అయితే మీరు చూడొచ్చు, అక్కడ మనం చూపించాము టేబుల్ మీద. అదేవిధంగా ఇక్కడ కూడా పెన్ కలెక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా టంబ్లర్ కలెక్షన్ మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా మాస్క్ సంబంధించి ఇలాంటి పెండెంట్స్, చైన్స్ లాంటివి మన దగ్గర ఉంటాయి. ఈజీగా మీరు మనీ అయితే చేసేసుకోవచ్చు. అదేవిధంగా డాక్టర్ హోల్డర్స్, గిఫ్ట్స్ అవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. ఈవెన్ డిస్ప్లేకి సంబంధించి ఇలాంటి మీకు గ్లాస్ ఐటమ్ అయితేనేమి, ఛానల్స్ అయితేనేమి, ఇలాంటి మీకు డిస్ప్లేకి సంబంధించి బోర్డ్స్ కూడా మన దగ్గర ఉంటాయి. ఈజీగా మీరైతే తక్కువ బడ్జెట్లో మీరైతే మీ ఇంటీరియర్ కూడా చేసేసుకోవచ్చు. వాటికి సంబంధించిన సపోర్ట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, సింగిల్ మిషన్ మీద మనం చాలా రకాల ఐటమ్స్ అయితే మనం ప్రింటింగ్ చేయొచ్చు. మనం అక్రాస్ ఏపీ అండ్ తెలంగాణనే కాకుండా ఓవరాల్ ఇండియాలో మన సపోర్ట్ అయితే ఉంటుంది. ఏ లొకేషన్కి వెళ్ళినా కూడా మీకు ఇన్స్టలేషన్ సంబంధించి ఇంజనీర్స్ అయితే మన దగ్గర ఉంటారు. నాట్ ఓన్లీ ఇంజనీర్స్, మన దగ్గర సపోర్టింగ్ టీమ్ ఉంటుంది, సర్వీస్ టీమ్ ఉంటుంది, R&D టీమ్ ఉంటుంది. ఓన్లీ ఈ బిజినెస్తో మీరు స్టాప్ చేయకూడదు. నెక్స్ట్ ఫర్దర్ ఏంటి, నెక్స్ట్ ట్రెండింగ్ అప్డేట్స్ ఏమున్నాయి మార్కెట్లో, వాటికి సంబంధించి R&D టీమ్ కూడా ఉంటుంది. వాళ్ళు కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ అయితే మీకోసం తీసుకొస్తూ ఉంటారు. వాటిని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ మిషన్లో వచ్చేసి మీకు సింగిల్ టైం 0 ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి చిన్న పిల్లలు కూడా ఆపరేట్ చేయొచ్చు. కేవలం 60 నిమిషాల్లో మీకు ట్రైనింగ్ అయితే తీసుకొనేసి మీరు బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ డెమో ఏ విధంగా ఉంటుంది, ఎంత స్పీడ్గా అవుతుంది అనేది అయితే నేను చూపిస్తాను. ఇప్పటివరకు మీకు వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, సో దట్ మల్టిపుల్ పీపుల్కి రీచ్ అవుతుంది. అదేవిధంగా మీ సర్కిల్ ఎవరైనా బిజినెస్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అయితే డెఫినెట్గా షేర్ చేయండి. మన ఆఫీస్ వచ్చేసి అమీర్పేటలో ఉంటుంది. వచ్చి విజిట్ చేసేసి నాట్ ఓన్లీ ఈ మిషన్స్, చాలా వెరైటీ ఆఫ్ ఆల్మోస్ట్ 25 డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మిషనరీస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా చూసి ప్రాక్టికల్గా డెమో చూసుకున్న తర్వాత మీరైతే డెసిషన్ తీసుకోవచ్చు. సో దట్ మీకు బేసిక్ ఐడియా వస్తుంది. మీ వీడియోస్ చూస్తున్న చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి, మీరు చూస్తూనే ఉంటారు. ప్రాక్టికల్గా వచ్చినప్పుడు మీకు ఏమవుతుంది, మీకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. సో దట్ మీకు అయితే స్టెప్ అయితే తీసుకోగలరు. డెమో ఏ విధంగా చేయగలమని నేను చూపిస్తాను రండి. ఇప్పుడు మనం డెమో అయితే చూద్దాము. ఎంత ఫాస్ట్గా, ఎంత ఈజీగా మనం చేసుకోవచ్చో చూపిస్తాను నేను ఇక్కడ. మనకి ఇక్కడ వచ్చేసి మనకు EZCAD అనే సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ నేను జస్ట్ ఓపెన్ చేసుకుంటాను. మనం నాట్ ఓన్లీ నేమ్స్, మనం ఇమేజ్ కూడా మనం ప్రింటింగ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే కనుక మనం ఇమేజ్ కూడా మనకు లైన్ ఆర్ట్ తీసుకునేసి మనం ఇమేజ్ కూడా మనం ప్రింటింగ్ చేసాము. ఈవెన్ లోగోస్ లాంటివి మనకు వస్తూ ఉంటాయి. ఇలాంటి లోగోస్ ఏ విధంగా కన్వర్షన్ చేయాలి, ఏ విధంగా ప్రింటింగ్ చేయాలి అనేది కూడా మనం ఇన్ డీటెయిల్ ప్రాక్టికల్గా అయితే మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం. మీకు మన ఫైల్ ఏవైతే ఉన్నాయో ఫైల్ అయితే నేను తీసుకుంటాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక లోగో వచ్చింది, యాక్చువల్గా నేను ప్రింటింగ్ చేస్తాను. మనము ఈ లోగోని మనం కన్వర్షన్ అయితే చేసుకున్నాము. కన్వర్షన్ చేసుకున్నాను, మనం ప్రింటింగ్ చేద్దాం. ఇప్పుడు కూడా ఈ లోగో వచ్చింది మనకి. ఈ లోగోని వచ్చేసి నేను హ్యాచింగ్ అయితే చేస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసి లేజర్ ఆన్ చేసుకోవాలి, మిషన్ ఆన్ చేసుకున్నాము. ఫస్ట్ వచ్చి మనం మిషన్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఎమర్జెన్సీ స్విచ్ ఆఫ్ చేయాలి. మెయిన్ బోర్డు, గాల్వోమీటరు, లేజరు. మనం ప్రీవియస్గా మిషన్ ఆన్ చేసిన తర్వాత మన సాఫ్ట్వేర్ ఓపెన్ చేయాలి. సో నేను క్లోజ్ చేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ మనం మిషన్ ఆన్ చేసుకున్నాము. ఆన్ చేసుకున్న తర్వాత మన సాఫ్ట్వేర్ EZCAD 2 ఉంటుంది, అది ఓపెన్ చేసుకున్నాము. ఓపెన్ చేసుకున్న తర్వాత మన ఫైల్ ఏదైతే మనం రెడీ చేసుకున్నామో ప్రీవియస్గా, ఆ టెక్స్ట్ కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇన్స్టెంట్గా. ఇన్ కేసు మనకు లోగోస్ లాంటివి కావాలంటే లోగోస్ కన్వర్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ కన్వర్షన్ ఏ విధంగా చేయాలని మీకు ప్రాక్టికల్గా అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తాం మీ లొకేషన్కి వచ్చినప్పుడు. ఇక్కడ మన ఫైల్ అయితే ఉంది, ఆ ఫైల్ అయితే నేను తీసుకున్నాను. దీన్ని రీసెర్చ్ చేద్దాం. మనము రీసెర్చ్ చేసి నేను సెంటర్లో అయితే పెట్టుకున్నాను. దీన్ని హ్యాచింగ్ చేద్దాం. సో దట్ ఏంటనే మీకు కంప్లీట్గా ఫిల్ అయిపోతుంది. ఇక్కడ నేను మన హైట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐటమ్ టు ఐటమ్ వేరీ అవుతుంది. ఈ హైట్ ఏ విధంగా సెట్ చేసుకోవాలా అన్న దానికి సంబంధించి మన ఇంజనీర్స్ మీ లొకేషన్కి వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తారు.
F1 క్లిక్ చేస్తే మనకు ఎక్కడ ప్రివ్యూ అనేది చూపిస్తుంది, ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది, ఇక్కడ మన ప్రింటింగ్. F1 క్లిక్ చేస్తే మనకు రెడ్ మార్క్ అయితే వస్తుంది, ఎక్కడ ప్రింటింగ్ అవుతున్నది మనకు ప్రివ్యూ అయితే కనిపిస్తుంది. ఇన్ కేస్ మనం అప్ చేసుకోవచ్చు, అంటే పెద్ద బిగ్గర్ చేసుకోవాలనుకుంటే బిగ్ చేసుకోవచ్చు. యారో సహాయంతో మనము ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ కూడా మనము మూవ్ చేసేసుకోవచ్చు. ఎంత అయితే ప్రింటింగ్ చేస్తున్నాను, చూద్దాం ఎంత ఫాస్ట్గా అవుతుందో. హార్డ్లీ 3 సెకండ్స్లో అయితే మన ప్రింటింగ్ అయిపోయింది. ఇన్ కేస్ మనకు అడిషనల్ కొంచెం బెస్ట్ ఫినిషింగ్ రావాలనుకుంటే కనుక 2-3 టైమ్స్ కూడా మనం రన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, మనము వితిన్ సెకండ్స్లో అయితే మనం ప్రింటింగ్ చేసాము. ఇలాంటి ఐటమ్స్ మనం పర్ అవర్ వచ్చేసి 600 అయితే ఈజీగా మనం ప్రింటింగ్ చేసేసుకోవచ్చు. నేమ్స్ లాంటివి అయితే కనుక, లోగోస్ అయితే కొంచెం 1 సెకండ్ అడిషనల్ అయితే అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మీకు ఈ ఐటమ్స్ అన్నీ కూడా మీకు కస్టమర్సే మీకు రిటర్న్ తీసుకొస్తారు మీ దగ్గరికి. ఇలాంటి బౌల్స్ లాంటివి జ్ఞాపకార్థాలు అయితేనేమి, బర్త్డేకి అయితేనేమి, ఈవెన్ దినాలకైతేనేమి, డిఫరెంట్ అకేషన్స్కి కస్టమర్స్ మీ దగ్గర తీసుకొస్తే మీరు జస్ట్ ప్రింటింగ్ చేయాలి. ప్రింటింగ్ చేసే విధానం మీరు అయితే చూసారు, కేవలం 5 నిమిషాలు నేర్చుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే టెక్స్ట్ ఏ విధంగా ఎంటర్ చేయాలి, ఇమేజ్ ఏ విధంగా ప్రింటింగ్ చేయాలనేది ఒక 60 మినిట్స్ అయితే కనుక మీకు ప్రాపర్ నాలెడ్జ్ అయితే వస్తుంది. మిషన్ సంబంధించి ఇంటర్నల్గా ఉన్న అన్ని కాంపోనెంట్స్ ఇండివిజువల్గా వస్తాయి మనకి. అవన్నీ మీ లొకేషన్కి తీసుకొచ్చి అసెంబుల్ చేస్తాము. ఎలా అసెంబుల్ చేయగలమంటే దానికి సంబంధించిన ప్రాపర్ నాలెడ్జ్ అయితే మా ఇంజనీర్స్కి అయితే ఉంది కాబట్టి మనం అసెంబుల్ చేయగలము. మీకు ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా మనకు సర్వీస్ టీమ్ అయితే ఉంటుంది, ఆన్ ద ఫ్లై అయితే సర్వీస్ ఉంటుంది. ఎందుకంటే అన్నీ కూడా ఇన్ హౌస్ అసెంబుల్డ్ కాబట్టి స్పేర్ పార్ట్స్ అన్ని రెడీగా ఉంటాయి. మార్కెట్లో మీరు చూసుకున్నట్లయితే రీసెల్లర్స్ చాలామంది ఉన్నారు. అదేవిధంగా మీరు బయట దూరం నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీ నుంచి ఆర్ సంవేర్ నుంచి మీరు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కానీ మీకు సర్వీస్ రావడానికి 15,000 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ వచ్చేసి మనకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మనకు అవుతాయి, హార్డ్లీ మనకు 2,000 to 3,000 రూపీస్ అవుతాయి. 15,000 రూపీస్కి ఒకసారి కావాలన్నా కూడా పే చేయాలన్నా కూడా మీకు టైం అయితే వేస్ట్ అవుతుంది. కాబట్టి మీ లోకల్ ఏరియాలో ఉన్నటువంటి మమ్మల్ని కొంచెం ప్రోత్సహిస్తూ మీకు కావాల్సిన సపోర్ట్ మొత్తం తీసుకునేసి, మీకు బిజినెస్కి సంబంధించిన సపోర్ట్ మా దగ్గర నుంచి తీసుకునేసి బిజినెస్ సక్సెస్ అవ్వాలనుకుంటే కనుక ఒకసారి వచ్చి మన ఆఫీస్ని అయితే విజిట్ చేయండి. సో దట్ ఉన్న అన్ని రకాల మిషన్స్ ఏవేవి ఉన్నాయి, ఏ విధంగా ఆపరేట్ అవుతాయి, ఏమేమి అవసరం అన్నీ కూడా తెలుసుకోండి. ఇది ఇవాళ వీడియో. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ అయితే చేయండి. ఇన్ కేస్ ఇది మిషనరీస్ అన్ని సంబంధించి మీరు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మన మెగా సబ్లిమేషన్ హోల్సేల్ ఛానల్ అయితే ఉంటుంది. ఆ ఛానల్కి వెళ్ళేసి ఇండివిజువల్ వీడియోస్ అయితే ఉంటాయి, ప్రతి ఒక్కటి చూడండి. మన దగ్గర ఉన్న ఆల్ కైండ్ ఆఫ్ మిషన్స్ సంబంధించి ఇన్ డెప్త్ డీటెయిల్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం అక్కడ. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ. మీ డిఎన్ రెడ్డి సైనింగ్ ఆఫ్.